వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కడప జిల్లా బద్వేలు మండలంలో జరుగుతున్నటువంటి భూ సమస్యలను వివరిస్తున్న ఎంఆర్ఓ, వ్యవసాయ కార్మిక సంఘం మరియు సిపిఐ చేపట్టిన దీక్షల గురించి ట్రూ 9 రిపోర్టర్స్ వెంకీ ఓబులేసు బద్వేల్ మండలం ఎంఆర్ఓతో ముఖాముఖి చేస్తున్న ధర్నాలకు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ వేస్తున్న గుడిసెలకు అన్నింటికీ ప్రతి విషయానికి క్షుణ్ణంగా వివరిస్తున్న బద్వేల్ ఎంఆర్ఓ ఉదయభాస్కర్. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ భూ ఆక్రమణలకు ప్రధాన సూత్రధారి అయినప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని ముగ్గురు వ్యక్తులపైన ఆ భూమి వారి పేరుపై ఉండడం జరిగింది. వారు ఏ పార్టీ వారు మాకు సంబంధం లేదు. ఇరువురిపైన కేసులు ఉన్నాయి. ఆర్డీఓ సలహా మేరకు ఇటువంటి భూ ఆక్రమణలు జరిగి 2-3 నెలల లోపల అన్నీ క్లియర్ చేస్తాము. ముఖ్యంగా సిపిఐ చేయవస్తున్నటువంటి దీక్షను విరమించండి. ఎవరైతే నిజంగా ఇంటి స్థలాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారి లిస్టు మాకిస్తే ప్రభుత్వ భూమిని వారికి నివస్థలంగా మార్చుకున్నటకు మేము కట్టుబడి ఉన్నాము. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అడ్డగోలుగా ఆక్రమించుకున్న భూముల గురించి వివరిస్తున్న ఎంఆర్ఓ, మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా వేస్తున్నటువంటి గుడిసెలను తొలగించడం జరుగుతుంది. మండలం శ్రీకొత్తపల్లె విలేజ్లో అంటే మున్సిపల్ ఏరియాలో మన ఖాళీగా ఉండే ప్రభుత్వ భూములతో పాటు గతంలో 40 సంవత్సరాల కిందట డీకేటీ భూములు రైతులకు భూములు పట్టాలు ఇచ్చింది. ఒక 3 రైతుల స్థలంలో కూడా వీళ్ళు అంటే సిపిఎం సిపిఐ సంబంధించిన వాళ్ళ ఫాలోయర్స్ ఇక్కడ ఊరు బయట అంటే మన బద్వేలకు సంబంధం లేదు కూడా దూరం నుంచి వేరే నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి సిపిఎం మరియు సిబిఐ ఆధ్వర్యంలో ఎక్కడంటే అక్కడ అలాగే బైనపల్లె బాక్రాపేట దగ్గర కూడా చెరువు తట్టు అంటే చెరువుకు సంబంధించిన భూములు కూడా వాళ్ళు అనాథరైజ్డ్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా అర్హత లేకుండా వాళ్ళు జనాన్ని సమీకరించి గుడిసెలు వేయించడము, అలాగే ఇక్కడ వచ్చి ధర్నాలు చేయడము ఇది చాలా ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. ఈ ఎలక్షన్ టైంలో కొంచెము వేరే పనుల వల్ల రెవెన్యూ యంత్రాంగం ఉండడం వల్ల వాళ్ళు జనాన్ని సమీకరించి ఎక్కువ గుడిసెలు వేయడం జరుగుతుంది. నేను ఇక్కడ చేరిన తర్వాత వాళ్ళను అక్కడ పోయి చూసి మీరు వేయొద్దు అని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు మేము తీసేసినా కూడా గుడిసెలు మళ్ళా వేయడము, వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని అతిక్రమించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే వాళ్ళు ఇతరులు కొంతమంది భూములు ఆక్రమించున్నారు అని కూడా అర్జీ పెట్టడం జరిగింది. కానీ వాస్తవంగా వాళ్ళు అర్జీ పెట్టిన సర్వే నెంబర్లకు సంబంధించి మేము లోతుగా పరిశీలన చేయడం జరిగింది. అవి వాళ్ళకు గత 40 సంవత్సరాలు అప్పుడు ఒక ఇద్దరికి, 30 సంవత్సరాలు అప్పుడు ఒకరికి టికెట్ పట్టాలు ఇచ్చి ఉన్నారు. తర్వాత మున్సిపాలిటీ ఏర్పడింది. కానీ మున్సిపాలిటీ ఏర్పడక ముందే ఇచ్చేటువంటి టికెట్ భూమి పట్టాలు అవి చెల్తాయి. అవి మనమేమి చెల్లమని చెప్పేదానికి ఎటువంటి పద్ధతి లేదు. వాళ్ళ తర్వాత ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వము ఇచ్చేటువంటి ఒక జీవో ప్రకారము 2003కు ముందు 2003 జూలై 31కి ముందు టికెట్ పట్టాలు ఇచ్చి ఉంటే వాటిని ఫ్రీ హోల్డ్ అంటే వాళ్ళు అమ్ముకోవచ్చు. వాళ్ళ కుటుంబం వాళ్ళు కానీ వాళ్ళ సాగులో ఉండే భూములు ఎటువంటి పిఓటి అంటే ఇతరులకు అమ్మడము అలాంటి సందర్భాలు లేనప్పుడు వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ద్వారా ఇతరులకు భూమి అమ్ముకునే అధికారము వాళ్ళకు అవకాశం ఇచ్చింది గత ప్రభుత్వం. కానీ ఈ మధ్యన ఇప్పుడు మన వచ్చిన నూతన ప్రభుత్వం ఒక 3 నెలల పాటు దానిపైన అబేయన్స్లో అంటే అది చెల్లదని చెప్పడం కాదు, కొద్దిగా తాత్కాలికంగా నిలుపుదల చేసి రిజిస్ట్రేషన్లు జరగకుండా నిలిపివేస్తున్నారు.
దానికన్నా ముందు ఎలక్షన్ రిజల్ట్ రాకముందు కొంతమంది ప్రీపోల్ గత డిసెంబర్లో అయినాయి కాబట్టి కొంతమంది రైతులు కొంతమంది వ్యక్తులకు అగ్రిమెంట్ రాసుకొని మేము మా భూమి అమ్ముతాము ఇన్ని లక్షలకు లేదా ఇంత అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ల రూపంలో కొన్ని చోట్ల జరిగి ఉన్నాయి. అటువంటి మేము మా దృష్టికి వచ్చేటివి కూడా పీఓటీ ఏదైనా ఉల్లంఘన ఉండేటివి కూడా మేము లోతుగా ఎంక్వైరీ చేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మేము వాళ్ళకు ఎన్నిసార్లు మీరు నిజమైన లబ్ధిదారులు ఉంటే మన బద్వేలు రూరల్ కానీ మున్సిపాలిటీ లెవెల్లో ఉండే వాళ్ళను ఎంతమంది అయినా మాకు వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, ఆధార్ కార్డుల వివరాలు, రేషన్ కార్డు వివరాలు ఇవ్వండి. మేము ఖచ్చితంగా ఉన్నతాధికారులు మా ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయి ఎంతమంది ఉన్నా కూడా అర్హులకు మేము ఇంటి పట్టాలు ఇచ్చేదానికి మేము ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను చేరి ఇక్కడ సుమారు 20 రోజులు అయింది. ఈ 20 రోజుల నుంచి నేను అనేక మార్లు వాళ్ళు ధర్నా చేసి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చేప్పుడు కానీ వాళ్ళు నా కోసం వచ్చి అర్జీలు ఇచ్చేప్పుడు కానీ నేను పదే చెప్తున్నాను. ఆర్డీఓ గారు కూడా చెప్పారు, మీరు లిస్ట్ ఇవ్వండి, మేము శాశ్వతంగా మీకు పరిష్కారం చూపిస్తాము. నిజమైన లబ్ధిదారులు ఉంటే ప్రతిపాదన పెట్టి ఇంటి స్థలము ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఇల్లులు కూడా గతంలో ఎవరైనా మంజూరు కాకుండా ఉంటే కొత్త ఫ్యామిలీలు డివైడ్ అయింటే వాటి అందరికీ మేము చేస్తామని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇంతవరకు మాకు ఈ రోజు వరకు ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా ఎటువంటి జాబితాలు ఇవ్వలేదు. అందుకని ఇందులో భాగంగా మేమేం చేస్తున్నామంటే మా ఆర్డీఓ బద్వేలు వారి డైరెక్షన్స్ ప్రకారము ఈరోజు సాయంత్రం నుంచే ఈరోజు ఉదయమే చేయాల్సింది టీమ్స్ వేసాము. కానీ ఈ గ్రామ సభలు ఉపాధి హామీ గ్రామ సభలు ఉండడం వల్ల ఈవినింగ్ మొత్తం 6 బృందాలు వేసాము. వాళ్ళు పోయేసి అక్కడ మన దగ్గర మూడు ప్లేసెస్లో శ్రీకొత్తపల్లిలో సిపిఎం వాళ్ళు ఒక ఏరియాలో, సిపిఐ వాళ్ళు ఒక ఏరియాలో వేసినారు. అలాగే మన బాగ్రాపేట ఏరియాలో సిపిఐ వాళ్ళు ఒక చోట వేయడం జరిగింది ఎటువంటి అనుమతులు లేకుండా. అటువంటి వాటిని నిజమైన వాళ్ళను అక్కడ ఉండే వాళ్ళను ఎవరైనా అక్కడ యాక్చువల్గా అక్కడ నివాసం తాత్కాలిక నివాసం ఉండే వాళ్ళను వాళ్ళ డీటెయిల్స్ సేకరించమని టీమ్స్ వేసాము. ఈరోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతున్నది. ఒక 2-3 రోజుల్లో మండే కల్లా ఆ ఎన్యూమరేషన్ కూడా అయిపోయి అటువంటి చూసి అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని పోయి వాళ్ళకి నిజమైన లబ్ధిదారులకు మాత్రం భవిష్యత్తులో మేము అవకాశం కల్పిస్తాము. అదేవిధంగా ఎటువంటి అర్హత లేని